హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి నోరూరికి ఈజీగా, టేస్టీగా, హెల్తీగా క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. సో చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది కదండి. మనకి ఎప్పుడైనా పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా క్యారెట్ పచ్చడి చేసేసుకోండి. సో ముందుగా వచ్చేసరికి మనం ఒక క్యారెట్ తీసుకుంటున్నామండి. క్యారెట్ కి చెక్కు తీసేసుకొని అలా తురుముకోవాలి. తురుముకున్నాక మనం దాంట్లో వచ్చేసరికి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి. వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. మీకు సరిపోతే మళ్ళా వేసేసుకోండి. వేసుకున్నాక దీంట్లో వచ్చేసరికి మనం ఒక లెమన్ తీసుకుంటున్నాం. ఫుల్ లెమన్ కాకుండా దానికి హాఫ్ కట్ చేసి హాఫ్ చెక్క మొత్తం పిండేసుకోండి. ఒక క్యారెట్ కి హాఫ్ చెక్క సరిపోయింది. అలా పిండేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి క్యారెట్ తో తాలింపు వేస్తారండి. క్యారెట్ తాలింపు కన్నా క్యారెట్ పచ్చడి మాత్రం అదిరిపోయిందండి. నేను ఫస్ట్ టైం అండి వినడం. క్యారెట్ తో కూడా పచ్చడి చేయొచ్చా అంటే చెయ్యొచ్చు అన్నారు. సో నేను ఒకసారి ఇలా ట్రై చేసి చూసానండి. చాలా బాగుంది. అన్నం వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంది. తర్వాత వచ్చేసరికి బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక ఒక ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగిచ్చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చాలా ఈజీ అండి. పిల్లలకి చాలా మంచిది. ఉడకబెట్టే బదులు ఇలా పచ్చిగా మనం పచ్చడి చేసేసుకొని తినేయచ్చు. ఇది ఒక 2 to 3 days వరకైనా ఉంటది మనకి పచ్చడి. సో కొంచెం కరేపాకు వేసేసుకొని వేగిచ్చేసుకోండి. వేగిచ్చేసుకున్నాక ఇందాక మనం క్యారెట్ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వచ్చేసరికి పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా, కొంచెం చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని అలా కలిపెట్టేసుకుంటే మన క్యారెట్ పచ్చడి రెడీ అండి. అన్నంలో ఒక్క ముద్ద తినండి, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటదండి. అంత బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.